అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. సో అందరు ఎలా ఉన్నారు? మేము ఇప్పుడు సెయింట్ అగస్టిన్కి వచ్చామన్నమాట. క్యాంపా నుంచి ఇక్కడికి వచ్చాము. మాకు క్రిస్మస్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయన్నమాట. సో అందుకని జస్ట్ అలా వచ్చాము చూద్దామనేసి ఇక్కడ. సో ఇక్కడంతా చాలా బాగుంటుంది అనమాట. క్రిస్మస్ టైంలో లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట. సో అవన్నీ చూద్దామని వచ్చాము. సో ఇందాక స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేము ఇక్కడ బ్రిడ్జ్ పైన నడుస్తున్నాం అనమాట. ఇదంతా ఇక్కడ చూడండి ఎంత బాగుందో. బ్రిడ్జ్ ఆఫ్ లయన్స్ అంటారంటండి ఈ బ్రిడ్జ్ని. సో ఇప్పుడు మేము వాక్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి నైట్స్ ఆఫ్ లైట్స్ అనమాట ఆ ప్లేస్, అక్కడికి వెళ్తున్నాము. సో మీరు మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. సో మేము ట్యాంపా నుంచి ఇక్కడ రావడానికి 3 hours అనమాట డ్రైవ్. ఓకే. సో 11:30 స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ 11:30 స్టార్ట్ అయ్యామన్నమాట. వచ్చేసరికి 3:30 అలా అయింది. సో హోటల్కి వెళ్ళేసి మేము ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు ఉండి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. ఇవన్నీ చూద్దామనేసి. సో 1 night స్టే అనమాట హోటల్లో. రేపు మళ్ళీ ఈవినింగ్కి బ్యాక్ టు ట్యాంపా. సో పదండి వెళ్దాం, చూద్దాం. ఇక్కడ నుంచి అంతా స్టార్ట్ అనమాట, లైట్స్తో డెకరేషను, క్రిస్మస్ డెకరేషను. సో ఇది నవంబర్ నుంచి జనవరి 11th దాకా ఉంటుందంట ఈ లైటింగ్స్ అంతా. సో బాగుంది కదా అంతా. సో పదండి వెళ్దాం. పదా పదరా, చలికి బాగుంది నడుస్తుంటే. లైట్స్ పడట్లేదు ఫేసుల పైన. ఈ బ్రిడ్జ్ నేను చెప్పాను కదండి, బ్రిడ్జ్ ఆఫ్ లయన్స్ అని చెప్పేసి. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట అన్ని లైట్స్. ఏదో ఒక స్పాట్ The Discover Florida John Juan Fonseca landed near this spot at 1513 Lota. చాలా బాగుంది రియా. ఎంత కష్టపడ్డారు ఇంత చేయాలంటే. మేము నిన్న నైట్ ఇక్కడంతా కూడా వాక్ చేసామండి. అదంతా వాక్ చేసాము ఫుల్ లైటింగ్స్తో. చాలా అవన్నీ రెస్టారెంట్స్, బార్స్ అవన్నీ అనమాట. అవన్నీ వాటికి లైట్స్తో డెకరేట్ చేశారు క్రిస్మస్ కాబట్టి. సో చాలా బాగా అనిపించింది కదా. సో ఇప్పుడు కూడా చాలా బాగుంది, కానీ ఆ లైటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నైట్. అదే ప్లేస్లో ఇప్పుడు మేము మార్నింగ్ ఇక్కడికి వచ్చాము. చూడండి ఎంత ఇప్పుడు మామూలుగా అనిపిస్తుంది కదా. సో నిన్న నైట్ మేము మొత్తం లైట్స్ అని చూసేసామండి. నైట్స్ ఆఫ్ లైట్స్ అని చెప్పాను కదా, అక్కడ చూసి మా హోటల్ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. సో తర్వాత మార్నింగ్ ఇందాక నేను అదంతా చూపించాను కదా, అదే సేమ్ నేను నైట్ అవన్నీ లైట్స్ వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ చూసారు కదా, ఆ రోడ్ అంతా మామూలుగా అనిపించింది. సేమ్ మేము నేను నైట్ ఏదైతే బ్రిడ్జ్ పైన క్రాస్ చేసి వచ్చామో లైట్స్ కోసం, ఆ బ్రిడ్జ్ పై నుంచి బ్రిడ్జ్ ఆఫ్ లయన్స్ అని చెప్పేసి ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇప్పుడు మేము వచ్చింది ఫోర్ట్కి వచ్చాము. సో అదిగండి అది ఫోర్ట్ అనమాట. సో ఆ ఫోర్ట్ హిస్టారికల్ ఫోర్ట్ అనమాట. అది స్పానిష్ వాళ్ళు బిల్డ్ చేశారు. అది చూడడానికి వచ్చాము. సో ఇది చూడండి ఎంత బాగుంది ఇదంతా. ఇదిగోండి ఇది క్యాస్టియో డే శాన్ మార్కస్ అనమాట. 1672 అండ్ 1695 ఇది బిల్డ్ చేసిన బిట్వీన్ ఈ టైంలో, ఈ ఇయర్స్లో. సో ఫోర్ట్లోకి లోపలికి వెళ్ళాలని టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్కి $16 అండి. చిల్డ్రన్స్కి అయితే ఫ్రీ అనమాట, 15 and under ఏజ్ వాళ్ళకి. సో టికెట్స్ తీసేసుకున్నామండి. సడన్గా ఏంటో ఇప్పుడు ఉన్నట్టుండి రెయిన్ స్టార్ట్ అయింది, చిన్న చిరుకులు పడుతున్నాయి. సో లోపల ఇక్కడ ఇది ఏదో వాళ్ళు పడుకోవడానికి ప్లేస్ అనుకుంటా అండి, బెడ్రూమ్ లాగానేమో సోల్జర్స్కి. ద సోల్జర్స్ లైఫ్
ఇంత కష్టం కదా సోల్జర్స్ లైఫ్. గ్రేట్, దే ఆర్ గ్రేట్. సి దిస్ ప్రెజర్ అంటది. చాలా గాలి వస్తుందండి ఇక్కడ, చాలా గాలి వస్తుంది అసలు. చాలా చల్లగా ఉంది గాలి. ఇందాక కొంచెం రెయిన్ వచ్చింది, ఇప్పుడు ఆగింది. సో ఇది ఇప్పుడు మేము ఏ ఫోర్ట్కి అయితే వచ్చామో ఆ ఫోర్ట్ యొక్క షేపు ఇలా ఉంటుందన్నమాట. మనం పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది ఈ ఫోర్ట్ షేపు. సో చూడటానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది కదండి, మంచి డిజైన్ బాగుంది కదా. టైనీ షెల్. ఇది ఒక రేర్ స్టోన్ అంటండి, ఇది లైమ్ స్టోన్. ఎత్తేస్తావన్నా నువ్వు? స్టోరేజ్ లాగేమో కదా ఇది, స్టోరేజ్ రూమ్. అన్ని వాళ్ళవన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇది ఒక రూమ్ అనుకుంటా యూజ్ చేస్తారేమో అప్పట్లో. క్లీనింగ్ ఐటమ్స్ ఏమో ఇవన్నీ. నిజంగా అప్పుడువైనా కొత్తగా ఏం చేసి పెట్టారంటావా? ఈ డబ్బా కూడా అప్పుడు తింటావా? ఈ డబ్బా అప్పుడు తింటావా? సో ఇప్పుడు పైకి వెళ్తున్నామండి. ఈ కిందంతా చూసేది అయిపోయింది, పైన రూమ్స్ అన్నీ చూసాము. ఈ 4 టైమింగ్స్ వచ్చేసండి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 అనమాట. 5 కింద క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఏందనమాట, 12:30 అవుతుంది. మొత్తం 4 పైకి వచ్చేసాము. సూపర్ కదా, ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. కేర్ఫుల్ అక్కడికి వెళ్దాం. వెళ్దాం నాన్న. సో సెయింట్ ఆగస్టిన్కి మేము ఇంతకుముందు కూడా వచ్చామండి, అంటే 10 years బ్యాక్ అనమాట వచ్చాము. సో ఈ ఫోర్ట్ అప్పుడు కూడా చూసామన్నమాట, కానీ క్రిస్మస్ టైం కాదనమాట వచ్చింది. సో అందుకని అదే పనిగా ఇప్పుడు క్రిస్మస్ టైంలో నైట్స్ ఆఫ్ లైట్స్ అంతా చూసి ఎంజాయ్ చేద్దామనేసి వచ్చాము అదనమాట. ఇక్కడ నుంచి చూడు బలంది, పెద్ద ఫిరంగి చూడండి ఎలా ఉన్నాయి అసలుకు. ఇదేం చూసి ఎలా యూజ్ చేయాలి కూడా మనకు ఐడియా కూడా లేదు ఇది. సో అక్కడి నుంచి మేము ఎక్కి ఇలా రౌండ్ వేసుకొని మొత్తం చూసుకుంటే ఇదంతా చూసేసామండి. సో క్లైమేట్ ఇది సడన్గా చేంజ్ అయిపోతా ఉంది. సో మేము ఇప్పుడు ఇక్కడ చూసేసుకొని ఈ ఫోర్ట్ అంతా నెక్స్ట్ ఇప్పుడు లైట్ హౌస్కి వెళ్తామండి. సో లైట్ హౌస్ కూడా చాలా చూడాల్సిన ప్లేస్ అనమాట. 290 స్టేట్స్ ఉంటాయి. చిన్న షాపింగ్ చేశాను అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏదో ఒకటి కొనడం నాకు అలవాటు గుర్తుగా. అలా నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నా చిన్న షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా లైట్ హౌస్కి వెళ్ళాము. సో అంతకంటే ముందు ఇక్కడ రీల్స్ పిక్స్ అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి అంటే ఈ ఫోర్ట్ నుంచి లైట్ హౌస్కి జస్ట్ 10 minutes డ్రైవ్ అండి. సో మేము ఇప్పుడు లైట్ హౌస్ దగ్గరకు వచ్చామండి. ఇదిగండి ఇది ఈ లైట్ హౌస్ మేము ఎక్కబోతున్నాము. 219 స్టేస్ ఉంటాయి దీనికి. సో ఎంత మాట ఎక్కగలనా అనేది నేను టెస్ట్ చేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఎక్కాలండి, స్లిప్పరీగా ఉన్నాయి. సో స్టేజ్కి మధ్యలో ఇలా గ్యాప్స్ ఉన్నాయన్నమాట. సో స్లోగా ఎక్కడం మంచిది. అది సో ల్యాండింగ్ ప్లేస్ అనమాట ఇది. కొద్దిసేపు మనం ఇలా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఓకే ఎత్తుంటే మామూలుగా అనిపిస్తుంది, కష్టంగా అనిపించట్లా. కొంతవరకు చూద్దాం. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి స్టేజ్. ఇవి రౌండ్ రౌండ్ రౌండ్. మా వాళ్ళు అప్పుడు పైకి ఎక్కేస్తున్నారు, నేను మా ఆయన ఇక్కడే ఉన్నాం. నన్ను ఫాలో అవుతున్నారు మా ఆయన. ఇందులో గ్యాప్స్ ఉన్నాయన్నమాట, స్టెప్ టు స్టెప్.
మొత్తానికి ఎక్కేసాము. ఎక్కలేమేమో అనుకుంటూనే ఎక్కేసాము. 10 minutesలో ఎక్కేస్తామండి, పెద్ద కష్టం లేదు, చాలా బాగుంది. కింద చూసినప్పుడు చాలా అబ్బా ఇంత పైకి ఎక్కాలా అనిపించింది, ఎక్కేటప్పుడు అనిపించలా. చాలా బాగుంది, చాలా గాలి వస్తుంది. ఎలా ఉందంటే గాలి అలా ఉంది, ఫ్లయింగ్ లాగుంది కదా. అదొక జాగ్రత్త పడు, హెలికాప్టర్లో వెయిట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ 219 steps దిగాలి. మనుషులు చాలా చిన్న కనిపిస్తున్నారు. సో ఒకటి చెప్పడం మర్చిపోయానండి. సో లైట్ హౌస్ కూడా టికెట్ తీసుకోవాలన్నమాట. పర్ పర్సన్ $18, కిడ్స్కి అయితే $12 అనమాట. లైట్ హౌస్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. సో లైట్ హౌస్ చూడడం అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం మేము వచ్చిన ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. సో మళ్ళీ 3 hours అనమాట సెయింట్ అగస్టిన్ నుంచి క్యాంపాకి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.